హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు అయితే నేను ఇంట్లో ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ పునుగులు చేయబోతున్నాను. సో అవేంటో చూసేద్దాం. సో ఇవి కూడా మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఫస్ట్ అయితే ఒక ఆనియన్ని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 or 3 చిల్లీస్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న పించ్ ఆఫ్ అల్లం తీసుకొని దీన్ని కూడా సన్నగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. నైట్ అంతా పులియబెట్టిన ఈ దోస పిండిని తీసుకొని ఇది కొంచెం గట్టిగా ఉండాలి. నాకు కొంచెం జావ అయింది. సో అందుకని నేను కొంచెం శనగపిండి వేసుకుంటున్నాను. దానిలోకి కొంచెం కరివేపాకు, తరిగి పెట్టుకున్న అల్లం, ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని బాగా అండ్ కొంచెం జీలకర్ర వేయాలి. అట్ ది సేమ్ టైం కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం పెసరపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. సో మనకి ఇంకా ఆనియన్స్లో ఉండే వాటర్ అంతా దానికి పట్టేలాగా ఫుల్గా కలుపుకోవాలి. చూసారా, బ్యాటర్ అయితే అలా తయారవ్వాలి. మీన్ వైల్ నేనైతే హీట్కి ఆయిల్ పెట్టుకున్నాను. ఆ తర్వాత చిన్న చిన్న బోండాల్లాగా వేసాను అనమాట. సో ఇవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసేసి వేరే దాంట్లోకి తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మా ఇంట్లో పొన్నగంటి ఆకు ఉందనమాట. దాన్ని కూడా ఆ బ్యాటర్లో కొంచెం ఎక్కువే వేసుకున్నాను. ఆకుకూరతో కూడా బోండాలు చాలా బాగా వస్తాయి, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇంకా పొన్నగంటి కూర కూడా వేసేసి మొత్తం అగైన్ కలిపేసి బోండాల్లాగా వేసాను. సో ఇవైతే ఇలా వస్తుందన్నమాట. చాలా క్రంచీగా వస్తాయి, ఎందుకంటే ఆకు ఫ్రై అవుతుంది కదా. సో మనకి చాలా మంచిది పొన్నగంటి ఆకు. సో దీన్ని మనం కొబ్బరి చట్నీ అండ్ నల్ల కారం అండ్ కొంచెం కొబ్బరి కారం కాంబినేషన్లో తింటే చాలా సూపర్గా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.